హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఒకటే కోడిలో నుంచి 1/2 కేజీ బోన్లెస్, 1/2 కేజీ విఐపి చికెన్ ఎలా ఇస్తానో మీకు చూపిస్తాను. రైట్, సైజు ఇది కేజీన్నర కోడి. ఖచ్చితంగా ఇది కేజీన్నర కోడినే తీసుకోవాలి. ముందు చెస్ట్ పీస్ తీసుకుంటే చూద్దాం. అంటే నేను కూడా దీన్ని ట్రై చేస్తున్నాను, అంటే ఎంత వస్తుందో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. వేస్ట్ పోయింది ఇది బోన్. ఇది ఎంత పోతుంది? 1/2 కిలో పోయింది. అంటే ఇంకా మొత్తం ఒరిజినల్గా పీకలేదు. రైట్, 1/2 కేజీ వచ్చింది. ఇప్పుడు 1/2 కేజీ విఐపి కంప్లీట్లో వస్తుందా రాదా అనేది ట్రై. విఐపి అంటే మామూలు చికెన్కి విఐపికి ఏంటంటే ఇదండి, ఈ వేస్ట్ అనేది రావు, ఇలా తీసేస్తాం. రావచ్చు, ఈ కేజీన్నర చికెన్ అయితే మామూలుగా ఇది ఒక 600 గ్రాములు రావచ్చు, కానీ వేస్ట్ చాలా పోతుంది. ఒక 150 గ్రాముల దాకా, 200 గ్రాముల దాకా విఐపి చికెన్ కేజీకి ఒక 300 గ్రామ్స్ విఐపి చికెన్కి. ఎందుకంటే నెక్ 100 గ్రాములు ఉంటుంది, రెక్క సైడ్ వేస్టేజ్, లెగ్ మధ్యలో వేస్టేజ్ అంతా కూడా 300 గ్రాముల దాకా పోతుంది. ఎందుకంటే చికెన్గా మీరు విఐపి అంటే ఆ చికెన్ అంత నీట్గా ఉంటుంది. అంటే క్లాస్గా తినేవాళ్ళు ఎవరన్నా అట్లా అంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మీ సత్తా చాటుకోమంటారే, మాకు మెడల్ వేశారు, వేస్ట్ బొక్క పడింది ఇట్లాంటివి అని ఏమన్నా వాళ్ళు అనుకుంటారని మీరేమన్నా భావిస్తే మీరు ఖచ్చితంగా విఐపికి ట్రై చేయొచ్చు. చెప్పినా కదా, విఐపి అంటే ఇదండి, ఇలా నెక్ మొత్తం ఇది, మళ్ళీ రెక్క సైడ్ మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను కూడా క్లారిటీగా. అలా వస్తుంది. ఈ లెగ్ బోన్ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త కొట్టాలి. అదేంటంటే ఇలా వాత పెట్టి చూపిస్తాను, అంటే మా చికెన్ షాప్ వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే అవి కట్ చేసేటప్పుడు చాలామంది ఇదండి ఇలా వాత పెట్టుకొని కట్ చేస్తే కట్టు దిగుతుంది, బోను నలగదు. లేదనుకో బోన్ నలుగుతుంది. ఇలా డైరెక్ట్ ఇలా కట్ చేసినాక చిక్కిపోతుంది. అందుకోసమే ఇలా వాత పెట్టి ఇదన్నా ఎంత ముందుకు వచ్చి ఇవి బోన్ కొట్టేటప్పుడు ఏంటంటే కొన్ని స్మాల్ బోన్స్ చిక్కిపోతాయి. ఈ లెగ్ మధ్యలో బోన్ ఉంటుంది కదా, అది చిక్కిపోతుంది. ఎంత బాగుంది కదా. ఇది ఎంత వచ్చింది చూస్తాను. ఇది 600 గ్రామ్స్ వచ్చిందమ్మా, అంటే 590 గ్రామ్స్. 1/2 కేజీకి ఒక 100 గ్రాములు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ బోన్లెస్ ఉంచు, 1/2 కేజీ బోన్లెస్ 600 గ్రామ్స్. 1.5 కేజీ కోడి తీసుకుంటే
మంచి 1.5 kg కోడి అయితే దానికి చెస్ట్ బోన్లెస్ ఇవి కానీ బాగుంటుంది. అదే మీరు చిన్న కోడి ఏదో తీసుకొని ఏ కోడి అయినా ఒకటి అని తీస్తే మాత్రం రాదు. అదే మనం 1.5 kg కోడి తీసుకుంటే కరెక్ట్గా ఇలా మీరు నీట్గా చేయించుకోండి. ఇందాక నేను తీశాను కదా, అలా మీరు మంచిగా తినాలనుకున్నప్పుడు ఏదైనా ప్రయోగం చికెన్ వెరైటీస్ చేసుకోవాలనుకున్నప్పుడు చికెన్ షాప్కి వెళ్ళి మీకు ఓపిక్గా కట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, చాలామంది ఏంటంటే హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు మీకు సహకరించలేరు, వాళ్ళ స్పీడ్ వాళ్ళకే ఉంటుంది. ఏదైనా ఖాళీగా మంచిగా ఖాళీ అంటే అతను ఎప్పుడు ఖాళీ ఉంటాడో చూసుకొని, బిజినెస్ లేనప్పుడు ఏమైనా ఉంటే మీ ప్రయోగాలు ఏమైనా ఉంటే ఇలా చేయించుకోండి, చాలా బాగుంటుంది. మనం ఏంటంటే నీట్గా తినాలి కదా, నీట్గా తినాలనుకున్నప్పుడు ఏదన్నా చికెన్ని మనం ఎంత నీట్గా తినగలిగితే అంత మంచిది. చాలామంది ఏం చేస్తారంటే మాకు రేట్ తక్కువ వచ్చింది, ఇప్పుడు చాలా మారారు అందరూ కూడా, మాకు మంచిగా తినాలి అని అందరూ మారారు. చూడండి, ఇవన్నీ వేస్టేజ్ పోయినాయి చూడండి, ఎంత వేస్టేజ్. ఇది ఎంత వచ్చిందో చూస్తాను. ఓకే, 360 గ్రాములు, ఒక 1100, ఇంకా 40 గ్రాములు ఫ్యాట్ వేస్టేజే పోయినాయి. చూడండి ఈ లెక్క, బోన్స్ 360 గ్రాములు పోయినాయి. రైట్, ఇది అప్ప, ఇది ఆన్లైన్ గిరాకీ, ఫోన్ చేసి ఆన్లైన్ చేశారు కాబట్టి ప్రశాంతంగా అలా. రైట్, నిజమే. నీకు చెప్పడం మర్చిపోయాను, చాలా షాపులకి ఇప్పుడు ఫెసిలిటీ ఉందప్ప, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గర ఉండి మా అడ్రస్ పెడితే వాళ్ళు వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ ఫెసిలిటీ కూడా ఈ మధ్య ఉంది. మీరు జాయిన్ అవ్వక్కర్లే, మీకు ఇష్టమైన కస్టమర్ అంటే మీకు చికెన్ మంచిగా ఇచ్చే షాపుల్లో ఓపిక చేసుకొని ఉన్న షాపులు ఉంటాయి కదా, వాళ్ళు మంచిగా నీట్ కట్ చేసేది, వాళ్ళ నెంబర్ మీరు తీసుకొని అడ్రస్ పెట్టుకుంటే ఇంటికి తీసుకొని వస్తున్నారు. మంచిగా, ఎందుకంటే మంచి వస్తువు కావాలన్నప్పుడు మనము అలా వాళ్ళకు మీరు చెప్పి మంచిది ఇమ్మని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళే వస్తున్నారు. టంజో కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ వస్తున్నారు. ఆ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు నీట్గా తినాలనుకుంటే చికెన్ షాపులో మీకు ఎక్కడైతే నీట్గా ఇస్తున్నారో ఆ షాపులో, మనకి ఎక్కడి నుంచి అంటే దాదాపు మాదాపూరు ప్లస్ శ్రీనగర్ కానీ ఇట్లా ఒక 5-6 కిలోమీటర్ల దూరం నుంచి పంపిస్తారు. ఎందుకంటే మంచి వస్తువు కోసం వాళ్ళు అలా ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టి తింటారు. అలా నీట్గా తినాలి, అంతేగాని ఏదో వస్తుంది కదా, తక్కువ ఉంటుంది కదా. ఈ మధ్య అంటే ఆ మైండ్ ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. నీట్గా తినాలన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. చాలామంది 90% అలానే, ఓ 10% కూడా అలా ఉంటారు. కాబట్టి ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు ఏం ఆలోచించారు పాపం, ఏదో ఇంత దొరికితే తిందామని అని మాట్లాడుకుంటారు. సిటీలో ఉంటాలే 30-40%, 60%, ఎందుకంటే అందరూ కష్టపడి సంపాదించుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి ఏం దొరికితే పాపం గడవని పరిస్థితిలో ఉంటారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి. మంచి వస్తువు తినాలన్న వాళ్ళు మంచి వస్తువు షాపులకి అలా వెళ్ళి నీట్గా చేయించుకొని మంచిగా హ్యాపీగా తినండి. ఇలా ఈ నేను చేశాను కదా ఈ సార్ సార్ కిలో లోపల చూస్తాను సార్, మీకు కరెక్ట్ కిలో వరకు ఏమైనా కావాలన్నా చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, నీట్గా తినండి, ఇలా చేసుకోనండి. 1.5 kg అయితే అలా విఐపి కేజీ 600 grams వస్తుంది, 1/2 kg బోన్లెస్ వస్తుంది. ఇలా మీరు చేయించుకొని తినాలంటే ఏ షాప్కి వెళ్ళైనా సరే ఇలా అడగండి, ఇస్తారు. ఓకేనా, బాయ్. అంకల్
2 నిమిషాలు బ్యాక్ ఏమి ఇవ్వాలి? బ్రహ్మంటాడని ముందరకు వస్తుంది ఎస్ఆర్ నగర్ సిగ్నల్ ఏమి ఇవ్వాలి? బైక్ తీసుకో. ఏడు తాను అదే అన్నీ ఇదా ఇక్కడ ఇక్కడ చిన్న సార్. అరే ఇది పైసా అయిపోయాలా గవర్నమెంట్ స్కూల్ ఇదే చేయలేము సార్. ఇంకా ఓన్గా వర్కర్స్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలని ఓన్గా అట్లా చేస్తాం. చిన్న కొట్టిన సార్. మనది యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, చికెన్ షాప్ రెడ్డి. చికెన్ గురించి కానీ ఎలా తినాలి, ఏమి సంగతి అంత ఎలా నీట్గా తినాలి, వెరైటీస్ అనేది అంటే అవి ఉండేది మనకు ఏముండదు. ఓన్లీ ఇంకా దీని గురించి ఏంటంటే చికెన్ గురించి నీట్గా అంటే దీంట్లో చాలామంది చాలా తెలియదు ఎలా తినాలి అనేది. అంటే చికెన్ అంటే మామూలు ఊరికే పాతకాలం కాదు కదండి, ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చింది, ఏ వెరైటీగా ఎలా తింటే ఎంత నీట్గా తినగలిగితే. చికెన్ షాప్ 1 year అయింది. దాదాపు 13,000 మంది సబ్స్క్రైబర్స్, 40 lakhs చూస్తాం. ఏముంది మాకేందంటే ఖర్చు లేదు, బయటికి పోయేది కాదు. వైఫై మా ఇంట్లో ఫ్రీ. వ్యూస్ని బట్టి చాలా మంది ఏంటంటే ఇంకా పిండి కొద్ది రొట్టె వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఎక్కడెక్కడ చేసుకుంటే కానీ మనం టైం పాస్ లేదు సార్. ఇవి ఇంకా చాలా కష్టపడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళు యాడ్లు వేసుకుంటున్నారు కానీ మనకైతే ఏమీ లేదు. కానీ దీని గురించి ఆశ పెట్టుకోకూడదు, మనకు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంటాయి. కానీ ఏంటంటే 4,000 వ్యూవర్స్ ఉండాలంట ప్రతి ఒక్క వీడియోకి. వ్యూవర్స్ ప్రతి వీడియో అవర్స్ లెక్కనంట, 4,000 గంటలు అట్లా ప్రతి వీడియో ఉండవు అట్లా. అంటే అందుకోసం వాళ్ళు పెట్టింది కూడా చాలా మంచిది, ఎందుకంటే అందరూ ఇంట్రెస్ట్గా తీయరు కదా, మంచిగా క్వాలిటీ. ఇప్పుడు మనం మంచి సినిమాకి ఎట్లా పోతామో ఇప్పుడు అంతే, ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే 10 చూస్తాం. నాకు నిప్పు నాగరాజ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, భలే ఇంట్రెస్ట్గా చెప్తాడు ఆయన. మళ్ళీ మనిషి కూడా కనిపించడు, అలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే అంత నిజం నిప్పు లెక్క ఉంటుంది. నిజమే. అప్పుడు మనం ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే సినిమాలకి కానీ ఎంతవరకు చూసేదో అంతవరకే చూసేవారు. టిక్ టాక్ పోయి యూట్యూబ్కి వచ్చారు. ఆ ఇన్స్టాగ్రామ్లో అయితే కొద్దిగా ఇన్స్టాగ్రామ్లో చాలా వేస్ట్. అందుట్లో అందరూ మరి అదేపా రైట్. ఓకే. అంటే కొన్నిసార్లు వీడియో చూడకుండా ఏ సైడ్ కొడుతున్నారని తెలియకుండానే వీడియో రన్ అవుతుంటుంది.
మిస్టేక్ని క్షమించండి. ఓకేనా? చూశారు కదా, మనము తినడంలో చాలా క్వాలిటీగా మంచిగా ఓపికగా తినాలనుకున్నప్పుడు నీట్గా. ఎందుకంటే చాలామంది వచ్చి టక్ ఏదో తీసుకుంటారు, ఎంత చిగుడు జిడ్డు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం తినాల్సింది మన పొట్టలోకి వెళ్ళేది. నీట్గా ఎంతవరకు అయితే తినగలుగుతారో, నీట్గా ఎవరైతే ఏ షాప్ వాళ్ళు అయితే చేస్తారో వాళ్ళని ఆదరించండి. ఓకేనా? బాయ్.